మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మనం అనుకున్నట్లు మీరు పంపిన ప్రపోజల్స్ అన్ని క్రాస్ చెక్ చేశాను. కానీ అందులో త్వరగా సింపుల్ గా అయిపోయే బిజినెస్ ఏదైనా ఉంటే దాన్ని మనం స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నాం. మీరు నాకు షార్ట్ లిస్ట్ చేసి ఆ ప్రపోజల్స్ తీసుకొస్తే మనం ఈ వారంలోనే దాన్ని ఫైనలైజ్ చేద్దాం. ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. మీరు రేపు ఒకసారి వచ్చి కలిసారంటే లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే, సరే. మీరు ప్రాజెక్ట్ డీటెయిల్స్ తీసుకురండి, మనం మాట్లాడుకొని ఫైనల్ చేద్దాం. ఏంటి ఏదో ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంటున్నా? నేను అనుకున్నట్టు ఆస్తి మొత్తం వచ్చేసింది కదా, ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేద్దామని, అంతే. ప్రపోజల్స్ కోసమే మాట్లాడుతున్నాను. ఒక మంచి బిజినెస్ చూసి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను. చారు, చారు, శిశిర కోసం కాఫీ తీసుకురా. శిశిర, కొత్త బిజినెస్ అంటే చాలా రిస్క్ ఏమో. మరి నా ప్లాన్ అదే కదా, నేను చేద్దాం అనుకున్న పని కూడా అదే కదా. అందుకే కదా నేను ఆస్తి కోసం ఇంత ప్రయత్నం చేశాను. కానీ ఆస్తి వచ్చిన కొత్త వ్యాపారం ఎందుకు? అన్ని బిజినెస్లు మన చేతికే వచ్చాయి కదా. శివగామి బిజినెస్లు అన్నీ కూడా నీకే రాసిచ్చింది కదా. ఆ బిజినెస్లు చూసుకుంటే సరిపోతుంది కదా. కానీ ఆ శివగామి స్టార్ట్ చేసిన బిజినెస్లు మనమేం చేసుకుంటాం? వాటిని మనమే కదా రన్ చేయాల్సింది. కానీ నాకెందుకో అలా నచ్చడం లేదు, కరెక్ట్ కాదనిపిస్తుంది. మరి ఆ బిజినెస్లు ఏం చేద్దాం? ఏం చేస్తాం? అమ్మేద్దాం. మంచి రేట్కి అమ్మేద్దాం. అదే డబ్బుతో మనం కొత్త బిజినెస్లు స్టార్ట్ చేద్దాం. అది కరెక్ట్ కా శిశిర.